కృతజ్ఞతాస్తుతులు మానకుండా ప్రతిరోజు మనం ప్రభుని ఏం చేయాలండి? స్తుతించుకోవాలి. స్తుతించుకోవడం ద్వారా అది మనకి ఎంతో మేలు. ప్రకటన గ్రంథం చూడండి, పరలోకంలోనంతా మానకుండా దేవదూతలు ఏం చేస్తున్నారు? ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. ప్రతి జీవికి అవి చుట్టూను రెక్కల లోపల కన్నులతో నిండి ఉన్నది. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ముందు సర్వాధికారి యొక్క దేవుడునకు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి పగలు ఏం చేస్తున్నారట? చెప్పుచు. రాత్రులు పగలు పరలోకములో ఉన్న దేవదూతల సమూహం, ఆ 4 జీవులు పరిశుద్ధుడు 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 అని ఎలా చెప్తున్నాయంట? ఇప్పుడు చెప్తులేదు, మీరు బాగానేసారు. నేను మైక్ పడుతున్నప్పుడు స్టార్టింగ్ లో బాగానే చెప్పారు, ఇప్పుడు ఏం చేయట్లేదు. అరే ఏం చెప్తూ మానేశారు? ఎంతసేపు చెప్తాము, చెప్తానే ఉన్నా వచ్చింది కదా అని చెప్తాను చెప్పి ఇక మా నోట్లు అరిగిపోయి దేవుడి మందులోకి వచ్చాక మనం ఎక్కువ పని చెప్పాల్సింది దేనికి? కొంతమంది కళ్ళకంటున్నారు, ఏంటా పని కొడుకుంటున్నా? దేనికి పని చెప్పాలి ఎక్కువగా? నోరే. ఇంక మీరు చేసేది ఇలా చక్కగా కూర్చున్నారు, అక్కడ కుర్చీలో కూర్చున్నారు, కింద కూర్చునేవారు. ఇంకా ఏ అవయవానికి పెద్ద పని ఉండదు, అన్ని రెస్టే. కానీ ఎక్కువగా మనం దేని వాడాలి? చూడండి, దేని వాడుతున్నాను? మీరేంటంటే మైక్ వాడుతున్నారు అంటారా? నేను నోరు వాడుతున్నాను. ఎక్కువ పని దేనికి చెప్పాలని? నోటికే. మానకుండా దేవదూతలు ఏం చేస్తారంటే తమ నోర్లందు పరిశుద్ధుడు 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 అని మానకుండా రాత్రి పగలు దేవుడు ఏం చేస్తున్నాయంట? ఆ స్తుతించడంలో ఏమాత్రం మానట్ల మనం కూడా ప్రభుని మనం సమయం ఉన్న ప్రతిసారి మనం ఏ పనిలో ఉన్నా కూడా మన మనసులో దేవుడిని స్తుతించుకుంటూ ఉంటే అది మనకి ఎంతో మేలు. దేవుని స్తోత్రం. ఎన్నటికీ కూడా మానకూడదు. పెదవుల ద్వారా మనం దేవునికి బలులు అర్పించాలంట. బైబిల్ ఉంటుంది, జివ్వా ఫలము అర్పించాలి. జివ్వ అనగా నాలుక. ఈ నాలుకతో మనం దేవునికి ఏం చెప్పాలంట? ఫలం అనగా స్తుతులు అర్పించి బలులు అర్పించాలి. ఈ పెదవులనే ప్రభు కోరుకుంటున్నాడు, ఈ పెదవులనే ప్రభు ఇష్టపడుతున్నాడు. దేవుడికి చెప్పాలంట, ప్రభువా ఇది తప్ప మాకు ఇవ్వడానికి దగ్గర ఏమీ లేదు, నీవు నాకు చేసిన ఉపకారములన్నిటికీ కూడా నేను నిన్ను స్తుతించుకుంటాను, కృతజ్ఞతలు చెల్లించుకుంటానని చెప్పాలి. అది దేవునికి ఎంతో ఇష్టమైంది. దేవుడు కోరుకునేది కూడా అదే. సరే ఆ మాట చదువుతారా? హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 2వ వచనంలో చూడండి. చాలండి. దేవుని స్తోత్రం.